తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ వచ్చిందంటే చాలు మనవాళ్ళు, ముఖ్యంగా మన తెలుగువారు మామిడాకులతో తోరణాలు, రకరకాల రంగువల్లులు, పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావిడి, కొత్త బట్టలతో ఇంచుమించు అందరి ఇళ్ళు కలకల్లాడుతూ ఉంటాయి. ఉగాది పండుగ రోజు నుంచి శ్రీరామ నవమి వరకు 7 రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఉగాది పండుగే ప్రత్యేకంగా నిలిచేది ఉగాది పచ్చడి. షడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ఠ పదార్థమైన ఉగాది పచ్చడి. ఇక ఈ ఉగాది పర్వదినం పచ్చడి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సకల సృష్టికి జీవప్రదాత బ్రహ్మ చైత్రశుద్ధ పాఠ్యమి నాడు విశ్వ ఆవిష్కరణ గావించేందుకు పూనుకున్నట్లు ప్రగాఢ నమ్మకం. ఈ సమయాన్నే బ్రహ్మకల్పం అని కూడా పిలుస్తారు. చతుర్వేదాలను అపహరించి తీసుకెళుతున్న సోమకాసుని వధించి వాటిని తిరిగి బ్రహ్మకు అప్పగించాడు శ్రీమన్నారాయణుడు. ఆ తరువాతే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. జీవాత్మకు అంకురార్పణ జరిపిన ఈ పర్వదినమే యుగ ప్రారంభానికి పునాదిగా నేడు మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాం. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగ నాడే నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే సూర్య చంద్రాదుల సంచారాన్ని ప్రాతిపదికగా తీసుకునే హిందువుల క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ వివిధ రోజుల్లో వస్తూ ఉంటుంది. చైత్రమాసంతో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఆ రోజునే ఉగాదిగా గుర్తించడం జరిగింది. కోయిలమ్మల కూహు కూహు రాగాలు, లేత చిగుళ్ల సొగసు, మల్లెపూల సౌరాబాలు, మావిపూతల మధురిమలతో కనువిందు చేస్తుంది వసంతం. ఈ శుభతరుణంలో ఇల్లిల్లు మామిడి తోరణాలతో ఉగాదిని స్వాగతిస్తుంది. పంచ పల్లవాలు పేర్చి పుష్పాక్షతలు చేర్చిన పంచలోహ కలశాన్ని గుడిలో దానమివ్వాలి. పురోహితుడు ఆశీర్వాదంతో మనోరథాలన్నీ నెరవేరుతాయి. ఈ పూర్ణకుంభ పూజా విధానం ద్వారా ప్రకృతి ఆస్వాదన, ఆధ్యాత్మికత రెండూ అవగతమవుతాయి. ఇక ఉగాదిలో ముఖ్యమైనది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు, చేదుల కలయిక జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని బోధపరుస్తుంది. ఉగాది పచ్చడిలోని బెల్లం ఆనందానికి, పచ్చిమిరప కష్టానికి, వేప పువ్వు విషాదానికి, మామిడి మాధుర్యానికి, చింతపండు ఆరోగ్యానికి, ఉప్పు భయానికి ప్రతీకలు. సర్వారిష్ట వినాశాయ నింపకందల భక్షణం అని పఠిస్తూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవించాలి. ఉగాది పచ్చడి దివ్య ఔషధమనే చెప్పాలి. ఇది వేసవి తాపాన్ని తగ్గించడమే కాక వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాలను సైతం దూరం చేస్తుంది. ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చాలా రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తండుగా, మలయాళీలు విషుగా, మరాఠీలు గుడి పడ్వగా, సిక్కులు బైసాఖిగా, బెంగాలీలు పోయిలా బైసాఖ్గా వేడుక చేసుకుంటారు. ఈ ఉగాది నాడు మంచి పని చేపడితే సంవత్సరమంతా అది కొనసాగుతుందన్నది అందరి నమ్మకం. సంవత్సరాది రోజున ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా ఎటువంటి వ్యక్తులతోనైనా సామరస్య ధోరణిలో మెలకాలని సూచించే షడ్రుచుల ఉగాది పచ్చడి ఆరకిద్దాం. పంచాంగ శ్రవణం విని అందుకు తగ్గట్టుగా ఏడాది ప్రణాళికను రచించుకుందాం. విశ్వావసు నామ సంవత్సరం సకల జనులకు సర్వ శుభాలు కలిగిస్తుందని ఆశిద్దాం.